రాజధాని అమరావతి కోసం మరో 44,000 ఎకరాల భూసేకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 33,000 ఎకరాల్లో రాజధాని పనులు ప్రారంభం కాగా తూళ్లూరు, అమరావతి, తాటికొండ, మంగళగిరి మండల పరిధిలో 44,000 ఎకరాల భూసేకరణ చేయనుంది ప్రభుత్వం. తూళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెడపరిమి, తాడికొండ మండలంలోని కంతేరు గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. ఎయిర్పోర్ట్, రాజధాని విస్తృతి భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. రాజధాని అమరావతి కోసం మరింత భూసేకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, మరో 44,000 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అక్కడ భూముల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా ఇప్పటికే రాజధానికి సంబంధించి అమరావతిలో 34,000 ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్ జరిగింది. అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నప్పుడు అమరావతి రాజధాని ఉండాలి, ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త రాజధాని ఉండాలని అప్పట్లోనే 34,000 ఎకరాలు భూ సమీకరణ చేశారు. రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామంటాం. 2014 నుంచి 17 వరకు ప్రాసెస్, తర్వాత రాజధాని పనులు, తర్వాత ప్రభుత్వం మారడం, ఇవన్నీ జరిగాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలోనే రాజధాని నిర్మాణం కోసం చేస్తున్నారు. ఇప్పుడు మరో 44,000 ఎకరాలు సమీకరణ కోసం ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే దీనికి రీజన్ ఏం చెప్తున్నారంటే అమరావతిని ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీంతో పాటు రైల్వే లైన్ కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లా ఎర్రబాలెం నుంచి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. వీటి పారిశ్రామికీకరణ జరగాలి. ఇవన్నీ కావాలంటే మరింత ల్యాండ్ బ్యాంక్ అవసరం. కాబట్టి మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి కూడా 2-3 రోజులు నోటిఫికేషన్ ఇస్తారు. అయితే ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి ఈ మండలాల్లోని గ్రామాల్లో భూ సమీకరణ చేయాలని, తుళ్లూరు మండలంలో హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి గ్రామాల్లో పూర్తి స్థాయిలో అంటే ఒక 9,000 ఎకరాలకు పైగా, అక్కడ 9,900 ఎకరాలు అటు ఇటుగా ఉంది, భూసేకరణ చేయడానికి రెడీ అవుతున్నారు. తాడికొండలో కూడా అంత ఇంచుమించు తాడికొండ, కంతేరు గ్రామాల్లో 16 ఎకరాలు ఉంది. ఇక్కడ అంతకన్నా ఎక్కువ రెట్టింపు స్థాయిలో జరుగుతుంది. మంగళగిరి కాజా గ్రామంలో 4,492 ఎకరాలు భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో వైకుంఠాపురం, ఎండ్రాయి, మొత్తపాడ, నిడముక్కల గ్రామాల్లో 12,000 ఎకరాలు. అంటే మొత్తం ఈ 2 గ్రామాల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అమరావతి మండలం తాడికొండలో కొంచెం ఎక్కువగా 16,000, 12,000 ఉంది. కాబట్టి ఓవరాల్ గా కోర్ క్యాపిటల్ బయట, ఇప్పుడు ప్రస్తుతం కోర్ క్యాపిటల్ మనం ఏదైతే అనుకున్నామో ఆ కోర్ క్యాపిటల్ బయట ఉన్న గ్రామాలు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో డెవలప్ చేయడానికి 44,000 ఎకరాలు రీసెంట్ గా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మరి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి భూ సమీకరణ చేస్తారా, లేకపోతే వాళ్ళు భూముల విషయంలో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందా అనేది చూడాలి. ప్రభుత్వం మాత్రం మరో 40,000 ఎకరాలు పైగానే సమీకరణ చేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రైతుల రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది, రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. మొత్తం అన్ని చూసుకుంటే కనుక దాదాపు ఇప్పుడు చూసుకుంటే 80,000 ఎకరాలు రాజధాని కోసం తీసుకున్న పరిస్థితి. 80,000 ఎకరాల భూమిని ఒక రాజధాని కోసం తీసుకుంటున్నారంటే అది చాలా ఎక్కువగా భూమిని తీసుకున్నట్టే లెక్క. రైతుల రియాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది, సాక్షిగానే ఈ భూ సమీకరణ జరుగుతుందా, ఏమైనా ఇబ్బందులు వచ్చి అవకాశం ఉందా అని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.